కాకినాడ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరదేశమ్మపేటలో ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో రికార్డులు సక్రమంగా లేని 30 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్, జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ఆదివారం ఉదయం 5 గంటలకు ఈ తనిఖీలు నిర్వహించారు. కాకినాడ 1 టౌన్ సిఐ ఎం నాగదుర్గారావు ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాంతంలోని రౌడీ షీటర్లు, అనుమానితులకు పోలీస్ కౌన్సిలింగ్ నిర్వహించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి సక్రమమైన మార్గాలను నడుచుకోవాలని సూచించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలైతే ఎదురయ్యే అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి పెంచకు, గంజాయి పంచకు, గంజాయి పీల్చకు అంటూ ఈగల్ టీం సభ్యులతో కలిసి యువతతో ప్రతిజ్ఞ చేయించారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఎవరైనా మాదక ద్రవ్యాలను అక్రమంగా కలిగి ఉన్న, విక్రయిస్తున్నా, సరఫరా చేస్తున్న వెంటనే 1972కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ ఆపరేషన్లో కాకినాడ పోర్ట్ సిఐ పి సునీల్ కుమార్, సర్పవరం సిఐ సిహెచ్ ప్రకాష్, కాకినాడ 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ, ఎస్ఐలు, ఈగల్ టీం అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు సుమారు 60 మంది పోలీసులు పాల్గొన్నారు. ఏ చిన్న ఇష్యూ అయినా సరే, తాగి వచ్చినా సరే గంజా ఉంది అన్న కోణంలో ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. దాని నిమిత్తము ప్రతి యూత్ని కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఏరియాలో పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క గంజా ఈ ఏరియాలో విస్తృతంగా ఉందని ఫోన్ల మీద నిన్న మొన్న రాత్రి కూడా స్పెషల్ బీట్లు వేయడం, వీటితో కూడా ఈ ఏరియా క్షుణ్ణంగా పరీక్షించడం జరిగింది. రాత్రులు ఎవరన్నా తాగి వచ్చినా సరే పబ్లిక్ అలవాటు అయిపోయింది, గంజాయి తాగుతున్నారని. దాని నిమిత్తం ఈవేళ విస్తృత స్థాయిలో సుమారుగా 100 మంది స్పెషల్ పార్టీని అయితేనేమి, ఈగల్ టీం అయితేనేమి, లోకల్ పోలీసు అయితేనేమి మొత్తం అంతా కలిసి ఈ ఏరియాని అంతా కూడా క్షుణ్ణంగా ప్రతి ఇంటిని కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన యూత్ అందరితో మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే అందరూ కూడా 20-25 ఇయర్స్లో కుర్రోళ్ళే ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా తిరుగుతున్నారనే సమాచారం మీద వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు ఈ డ్రగ్స్ కిట్స్ అనేవి సప్లై చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైతే 6 నెలల 6 మంత్స్ లోపున ఎవరన్నా సరే ఈ డ్రగ్స్ సేవించినట్టు తెలిస్తే ఆ కిట్లతో పరీక్షిస్తే వారు కంపల్సరీగా సేవించారు లేదు అన్నది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క చట్టాలు కఠినమైనవి. ఒకసారి మనం ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతే గంజాయి సప్లై చేసినా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా ఈ చట్ట పరిధిలో చాలా కఠినమైన చట్టంగా పరిగణించబడింది. దాని నిమిత్తం 10 సంవత్సరాలు తక్కువ లేదు పనిష్మెంటు. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన, సప్లై చేసిన, కలిగి ఉన్నా సరే నేరము. కాబట్టి ఏదైనా మీకు సమాచారం వస్తే, గంజాయి గురించి ఎటువంటి సమాచారం వస్తే మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1972 దాన్ని తెలియజేయండి. 1972. దీనికి ఈగల్ టీం దీనికి ఒక ఇన్ఛార్జ్ ఐజీ గారు ఉన్నారు, సార్ విజయవాడలో ఉంటారు, రవికృష్ణ గారు. అక్కడ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా రావడం కానీ, లోకల్లో ఒక ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో జల్లెడ పడడం జరుగుతుంది. వాళ్ళ టీం కానీ వస్తారు. లేదంటే జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ గారి నేతృత్వంలో ఇక్కడ మాకు ఈగల్ టీం కాకుండా స్పెషల్ టీంలు ఉన్నాయి, స్పెషల్ పార్టీలు, అవి గారి వచ్చి రైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీరు ఈ యొక్క మత్తు పానీయాలు కలిగి ఉంటే కనుక కంపల్సరీగా మీరు ఫోన్ చేస్తే మీ యొక్క ఫోన్ నెంబర్ గోప్యంగా ఉంచబడుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ మత్తు పదార్థాలు కలిగి ఉంటో ఆ సమాచారం తెలియజేసిన వారికి కూడా బహుమతి ప్రకటన చేయబడుతుంది. అలా పట్టిస్తే కూడా మీకు బహుమతి ఇస్తామని మా డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేస్తున్నాము.